హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా కట్ చేయండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకుని ఇలా మనకి వెడల్పు నడుము సైజుని బట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 మడతల కింద నడుము సైజు ఎంత వస్తే అంత. ఇది 30 సైజు బ్లౌజ్ అండి, బోట్ నెక్ బ్లౌజు. ఇలా మనం ఖర్చు కోసం కింద పావించుకి ఒక లైన్ గీసుకోవాలి. ఇలా మధ్యలోంచి ఫస్ట్ కుట్టు వరకు ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి. ఫస్ట్ కుట్టు వరకు డాట్ పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్కి బ్యాక్ సైడ్ డాట్ కోసం 1 ఇంచ్ పెట్టుకోవాలి. అలాగే ఖర్చు 2 ఇంచ్ ఉందండి, అక్కడి నుంచి 2 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు పొడవు ఇలా షోల్డర్ దగ్గర పట్టుకుని ఫస్ట్ కుట్టు నుంచి ఈ విధంగా మనం కింద డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడికి కొలుచుకుని ఒక లైన్ గీసుకోవాలి. ఖర్చు కోసం పావించు ఇంకొక లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత నడుము ఎంత ఉందో అంత. ఇది బోట్ నెక్ కదండి, ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఒక డాట్ పెట్టుకోవాలి. సైడ్న ఫస్ట్ కుట్టు కాడి నుంచి పట్టుకుని ఈ విధంగా మనం డాట్లు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా డాట్ పెట్టుకోవాలి. ఖర్చుతో సహా డాట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా డాట్ పెట్టుకున్న తర్వాత ఇలా ఒక లైన్ గీసుకోవాలి. ఇలా డాట్లు పెట్టుకున్న ప్రకారం లైన్ గీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజు కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఇలా ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇలా ఫస్ట్ కుట్టుకి మరి సాగదీయకూడదు, కొద్దిగా లైట్గా సాగదీసి ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా పావు తక్కువ 10 ఇంచులు ఉందండి. ఇలా చెస్ట్ లూజు పావు తక్కువ 10 ఇంచులు ఉంది కదా, ఇక్కడి నుంచి ఒక డాట్ పెట్టుకోవాలి చెక్ చేసుకుని. చెస్ట్ లూజు ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. దాన్ని ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, పావు తక్కువ 10 ఇంచులు వచ్చింది కదా, దాన్ని ఫోల్డ్ చేస్తే 5 ఇంచ్ వచ్చింది. దానికి 2 ఇంచులు జాయిన్ చేస్తే నెక్ షోల్డర్ కలిపి వచ్చేస్తుందండి. ఇలా 7 ఇంచులు వచ్చింది కదా, అదే విధంగా ఆమ్ రౌండ్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా పైన షోల్డర్ నెక్ కలిపి ఎంత వచ్చిందో అలాగే ఆమ్ రౌండ్ కిందకి ఎంత వచ్చిందో, పైన ఎంత వచ్చిందో కింద కూడా అంతే పెట్టుకోవాలి సేమ్. బ్లౌజ్ అయితే బ్లౌజ్తో ఈ విధంగా చెక్ చేసుకోవాలండి, లేదంటే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా ఎల్ షేప్ కింద ఒక లైన్ గీసుకోవాలి. నెక్ షోల్డర్ కలిపి ఈ విధంగా డాట్లు పెట్టుకోవాలండి, లేదంటే మనం బ్లౌజ్తో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది బోట్ నెక్ కాబట్టి నెక్ పెద్దగా వస్తుంది, షోల్డర్ తక్కువ వస్తుంది. మీకు కన్ఫ్యూజ్గా ఉంది అనిపిస్తే బ్లౌజ్తో చెక్ చేయండి, సరిపోతుంది. లేదంటే ఈ విధంగా ట్రై చేయండి. నెక్ పెద్దగా వస్తుంది, ఎక్కువ వస్తుంది, షోల్డర్ తక్కువ వస్తుంది. ఇప్పుడు నేను బ్లౌజ్తో చెక్ చేస్తున్నానండి, ఖర్చులతో పాటు పెడుతున్నాను. 2.5 ఇంచులు వచ్చింది. ఇలా 2.5 ఇంచులకు ఒక డాట్ పెట్టేసుకోవాలి. మరీ చిన్నగా కూడా పెట్టుకుంటారండి చాలామంది. ఇలా పెట్టుకున్న తర్వాత డాట్లు లైన్ గీసేసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకున్న తర్వాత ఈ స్కేల్తో ఇలా రౌండ్ షేప్ బాగా వస్తుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్కేల్ బాగా ఉపయోగపడుతుంది. చూసారా, ఇలా ఆమ్ రౌండ్ దగ్గర కూడా అదే విధంగా లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేద్దామండి. బ్యాక్ సైడు బ్లౌజ్ ఉంటుంది కదా, హ్యాండ్స్ ఈ విధంగా మామూలుగానే ఇలా చెక్ చేసుకోవాలండి, తిరిగేయాల్సిన అవసరం లేదు. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి 9 ఇంచులు వచ్చింది కదండి. ఇప్పుడు ఖర్చు వదిలేసి పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫస్ట్ కుట్టుకి 9 ఇంచులు వచ్చిందో లేదో అని చెక్ చేసుకోవాలండి. వచ్చిందనుకోండి నో ప్రాబ్లం, రాలేదనుకోండి కొంచెం పైకన్నా లైన్ గీసుకోవాలి సైడ్ కుట్టు, లేదంటే రాలేదంటే కిందకన్నా గీసుకోవాలి. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ డాట్లు పెట్టుకుని లైన్ గీసుకోవాలండి. అదే చెప్తున్నాను మీకు. ఇదిగా కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం కింద బ్యాక్ సైడ్ డాట్ల కోసం నడుము సైజు ఫస్ట్ కుట్టు వరకు డాట్లు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఫోల్డ్ చేసి మధ్యలోకి ఎంత వచ్చిందో అక్కడికి ఒక డాట్ పెట్టేసుకుని ఇలా పైకి 4 ఇంచుకి ఒక డాట్ పెట్టేసుకోవాలి.
ఇప్పుడు మనం పైన 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టాం కదండి సైడ్ని, ఆ 1 ఇంచు తెచ్చి ఇక్కడ డాట్లు పెట్టుకోవాలి. డాట్లు పెట్టుకున్న ప్రకారం లైన్ గీసేసుకోవాలి. ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలండి. మీరు చెస్ట్ లూజ్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా కట్ చేశారనుకోండి ఈజీగా వస్తుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే 1కి 2 సార్లు చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. కట్ చేసుకున్న తర్వాత ఇలా డాట్లు పెట్టేసుకోవాలి, టక్స్ పెట్టేసుకోవాలి. మనం లైన్లు ఎక్కడైతే గీసుకున్నామో అక్కడ టక్స్ పెట్టేసుకుంటే మనకి ఆనవాలుగా ఉంటుంది స్టిచ్ వేసేటప్పుడు. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఇలా స్ట్రైట్గా వేసుకోవచ్చు, లేదంటే కొంతమందికి క్రాస్గా ఇష్టమండి. ఫ్రిన్స్ కట్ అయినా క్రాస్గా వేసుకుంటారు, లేదా స్ట్రైట్గా వేసుకుంటారు. ఇలా వేసుకుని షోల్డర్ దగ్గర నుంచి లైన్ గీసేసుకోవాలి. అలా లైన్ గీసుకున్న తర్వాత కింద సైడు 2 ఇంచుకి ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి షోల్డర్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ దాకా పట్టుకొని ఈ విధంగా మరి సాగదీయకూడదండి. సాగదీయకుండా ఇలా డాట్లు పెట్టుకోవాలి. మధ్యలోకి ఒక డాట్ పెట్టుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఎంత ఉందో అంత లైన్ గీసేసుకోవాలి. దాని ప్రకారం ఇలా ఇక్కడ సైడ్ కుట్ని, ఫ్రంట్ సైడ్ కుట్ని ఎంత వచ్చిందో షేప్ బెల్ట్ కాడ నుంచి సంక వరకు డాట్లు పెట్టుకోవాలి. ఇలా డాట్లు పెట్టుకున్న ప్రకారం లైన్ గీసేసుకోవాలి. ఇలా లైన్ గీసేసుకోవాలండి. చెస్ట్ లూజ్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా కటింగ్ చేశారంటే చాలా బాగా వస్తుందండి. బ్లౌజ్తోనే ఈజీగా కటింగు ఈ వీడియోలో మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ నెక్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి, ఖర్చుతో సహా. ఈ విధంగా చెక్ చేసుకుని ఎక్కడి వరకు వచ్చిందో ఇలా డాట్ పెట్టేసుకోవాలండి. ఇలా డాట్ పెట్టేసుకున్న ప్రకారం ఒక లైన్ గీసుకున్న తర్వాత ఉక్సీలు పట్టి చెక్ చేసుకుంటూ డాట్లు పెట్టుకోవాలండి. పైన ఖర్చు వదిలేయాలి, మధ్యలో డాట్లు వేస్తాం కదా దానికి ఖర్చు వదిలేసి షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర ఖర్చు వదిలేసి మనం ఈ విధంగా చెక్ చేసుకుంటూ డాట్ పెట్టుకోవాలి. చూసారా, అదే చెప్తున్నానండి మీకు. ఇలా ఆమ్ రౌండ్ దగ్గర ఈ విధంగా స్కేల్తో లైన్ గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న ప్రకారం మనం డాట్లు పెట్టుకున్న ప్రకారం లైన్ గీసేసుకోవాలి. ఇలా చివరిన 1/4 ఇంచు ఎక్స్ట్రా లైన్ గీసుకోవాలండి. మనం ఫ్రంట్ సైడ్ డాట్లు వేస్తాం కదా దాని కొరకు ఇలా 1/4 ఇంచు ఎక్స్ట్రా గీసుకోవాలి. అదే చెప్తున్నాను. సైడ్న కొంచెం క్రాస్గా పైకి గీసుకోవాలండి లైను. ఇప్పుడు మధ్యలోకి ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే ఫ్రంట్ సైడ్ డాట్ల కోసం 3 ఇంచులకు ఒక డాటు, అలాగే 1.5 ఇంచుకి ఒక డాట్ పెట్టుకోవాలి. చెస్ట్ పెద్దగా ఉంటే 2 ఇంచులు 2.5 ఇంచులు డాట్ పెట్టుకోవాలండి. ఫ్రంట్ సైడ్ డాట్ల కోసం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా మనం ఆమ్ రౌండ్ దగ్గర చంక దగ్గర డాట్లు వేస్తాం కదా అది ఈ విధంగా చెక్ చేసుకుని డాట్ పెట్టుకుని లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనం డాట్లు పెట్టుకున్న ప్రకారం లైన్ గీసేసుకోవాలండి. బాగా నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి. మనం డాట్ల దగ్గర 3 ఇంచుకి పైకి పెట్టుకోవాలండి డాట్లు. ఇలా ఆమ్ రౌండ్ దగ్గర ఫ్రంట్ సైడు లోతు తీసుకోవాలి, 1/4 ఇంచు లోతు తీసుకోవాలండి. ఇలా లోతు తీసుకున్న ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం షేప్ బెల్ట్, మిగిలిన క్లాత్ షేప్ బెల్ట్ ఈ విధంగా నార్మల్గా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్లో నీట్గా కట్ చేసుకుందామని నేను అలా కట్ చేస్తున్నానండి. ఇప్పుడు వేరే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, హ్యాండ్స్ సరిపోలేదు. ఇలా హ్యాండ్స్ ఎంత ఉందో అంత పొడవు ఇలా డాట్ పెట్టుకున్న ప్రకారం లైన్ గీసేసుకోవాలి. ఖర్చు కోసం 1/4 ఇంచు ఒక లైన్ గీసుకోవాలి. అలాగే హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో అంత చెక్ చేసుకుని ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి. ఇలా డాట్లు పెట్టుకున్న ప్రకారం ఇలా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఖర్చుతో సహా ఒక లైన్ ఇలా ఈ విధంగా డాట్ పెట్టుకోవాలండి చంక దగ్గరికి హ్యాండ్స్. ఇలా డాట్ పెట్టుకున్న ప్రకారం మనం ఇప్పుడు డాట్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఒక లైన్ గీసేసుకోవాలి. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నానండి. ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ సైడు ఇలా ఈ విధంగా చెక్ చేసుకుని ఎంత వచ్చిందో అంతా చూసారా
9 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ 9 ఇంచులకి ఖర్చు 1 ఇంచు ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ పడుతుందండి సంక దగ్గర. ఇప్పుడు అదే కట్ చేస్తున్నాను మీకు చెప్పడం కోసం. ఇలా హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం చూపిస్తున్నాను. ఇలా ఈ విధంగా క్లాత్ అక్కడ పెట్టేసిన తర్వాత ఇలా ఆమ్ రౌండ్ 9 ఇంచులు వచ్చింది కదండి, దానికి 1 ఇంచు జాయిన్ చేసి 10 ఇంచులకి ఈ విధంగా ఒక డాట్ పెట్టేసుకోవాలి. దాన్ని ఇలా డాట్ పెట్టుకున్న ప్రకారం మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక లైన్ గీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా. అలాగే పైన షోల్డర్ దగ్గర ఈ విధంగా 2 ఇంచుకి ఒక డాటు, అలాగే 1 ఇంచుకి ఒక డాటు. ఇప్పుడు మధ్యలో ఒక డాట్ పెట్టాం కదండి, అక్కడికి ఎల్ షేప్ లాగా ఒక లైన్ గీసుకుని ఇప్పుడు మనం 10 ఇంచులకి ఒక డాట్ పెట్టేసుకోవాలి. అలా కలిపేసుకోవాలి లైన్. ఇప్పుడు పైన 2 ఇంచుకి డాట్ పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి ఇలా క్రాస్గా అలా లైన్ గీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అలా గీసుకున్న ప్రకారం ఇప్పుడు లోతు తీయడం కోసం 1 ఇంచుకి ఒక డాట్ పెట్టుకోవాలి. 1 ఇంచు ఒక డాట్ పెట్టుకున్న తర్వాత కింద నుంచి అక్కడి నుంచి లోతు తీసుకోవాలండి. నేనైతే కట్ చేయను, స్టిచ్చింగ్ చేసినప్పుడు కట్ చేస్తాను. అలా డాట్లు పెట్టుకుని లైన్ గీసుకున్న తర్వాత ఇది లోతు అసలు అది అని చెప్తున్నానండి. ఇలా లైన్ గీసుకున్న ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మనం లైన్ గీసుకోలేదు కదండి, ఇలా మనం డాట్ల ప్రకారం చివరిన ఇలా లైన్ గీసేసుకోవాలి ఖర్చుతో సహా. ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి 2 మడతల కింద ఫోల్డ్ చేసి ఇలా లైనింగ్ వేసి దాని ప్రకారం కట్ చేసేసుకోవాలండి. అంతే, చాలా ఈజీ. మీకు చెస్ట్ లూజ్ దగ్గర కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. హ్యాండ్స్ అయితే నేను స్టిచ్ చేసినప్పుడు కట్ చేద్దామని అలా ఫోల్డ్ చేసేసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.